జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రాజశేఖర రెడ్డి గారు అమర్ రహే రాజశేఖర రెడ్డి గారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినోత్సవ సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన జన్మదినోత్సవాన్ని ఇలా కాంగ్రెస్ నాయకులు అందరి సమక్షంలో మేము కేక్ కట్ చేసుకుని ఎంతో ఆయన మన ముందు లేకపోయినప్పటికీ ఆనందంగా ఆయన జన్మించి, ఎందుకంటే ఆయన జన్మదినోత్సవం రోజున ఆయన అనేక కార్యక్రమాలను చేపట్టిన అన్నీ కూడా మనం ఒక్కసారి తలుచుకోవడానికి, ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి, ఎందుకంటే ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో మరి పాదయాత్ర చేస్తే, ఆ రోజున కాంగ్రెస్లోనే వి హనుమంతరావు గారు పాదయాత్ర చేస్తాను అంటే ఇందిరమ్మ రథంతో మేడం ఒకటే చెప్పారు, వద్దు ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని పాదయాత్ర చేయనివ్వండి, మనందరం ఫాలో అవుదాం, కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తేవడానికి ఆ రోజు ఎంతో ఉపయోగపడింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మన పాదయాత్రలో చూసిన ప్రతి సంఘటనని మళ్ళీ కార్యరూపంలో మన అధికారంలోకి వచ్చి చేపట్టాలని చెప్పి అన్నటువంటి ఒక గొప్ప నాయకుడు. ఏదైతే మనం ఆ రోజున వాగ్దానాలు చేసామో అని ఆ రోజున మరి కాంగ్రెస్ పార్టీ మరి తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మహిళలకి డ్వాక్రా గ్రూప్ రుణాలు కావచ్చు రద్దు చేయటం, వడ్డీ రాయితీలు, అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలి, విద్య ఉండాలని ఎంతోమంది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ వలన ఇంజనీరింగ్స్ అలాగే డాక్టర్స్ అనేక ఇది చేశారు. అలాగే 4% రిజర్వేషన్ కూడా ముస్లిమ్స్కి కలుగజేసిన గొప్ప నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు నిత్యం కూడా మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా కార్యక్రమాలు చేయాలి, ప్రజల సంక్షేమమే నా ధ్యేయం అని చెప్పి మరి ఆ రోజున ఇందిరమ్మ ఇళ్ళు ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ అని ఏ విధంగా అంటామో ఆ రకంగా ఇందిరమ్మ ఇళ్ళను కూడా అందరికీ ఇచ్చి ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా ఈ సంక్షేమ పథకాలు అమలు జరగాలి, నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఆయన ఆశయం ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి, ప్రధాని చేసే వరకు నేను విశ్రమించరని ఆ కోవకి చెందినటువంటి మరి ఇలా రాజశేఖర రెడ్డి గారి తనయ అయినటువంటి షర్మిలారెడ్డి గారు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి ఖచ్చితంగా మన రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయడం జయంగా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి అన్నటువంటి గొప్ప నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు. షర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మనం ఈ దేశంలో చూసాం, రాహుల్ గాంధీ గారికి ఇవాళ ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మన ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కన్న కళల్ని నిజం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా ప్రతిజ్ఞ పోని కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తెస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.